అలా తయారైపోయారు. అంటే ఒక శుభకార్యం చెదిరిపోయిన వాళ్ళిద్దరిని ఒక దగ్గర తీసుకురాలేకపోయింది. ఒక శుభకార్యం వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళని ఒక టెంట్ కిందకి తీసుకురాలేకపోయింది. నాకు తెలిసిన మా బంధువులు సమాజం ఒకటి ఉందండి. వాళ్ళ చెల్లి పెళ్ళి, ఒకే ఒక చెల్లి, 3 అన్నల అమ్మాయికి. ఒకడు ఆస్ట్రేలియా, ఒకడు యూకే, ఒకడు యూఏఈలో ఉంటాడు. వద్దామని అనుకున్నారు కానీ ఆ టికెట్ బాగా 1.5 lakh 2 lakh దాకా ఉందట. మరి వాడికి ఏమైందో, లేదంటే వాళ్ళు లీవ్ ఇవ్వలేదు, ఎన్నో కారణాలు ఉన్నాయి వాళ్ళకి. మొత్తానికి లీవ్ ఇవ్వలేదని చెప్పేసి ఫోన్లోనే చూసి ఆ అమ్మాయిని ఆశీర్వదించేస్తున్నారండి అక్కడ. అంటే ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, ఒక శుభకార్యం కలపలేకపోయింది, ఒక టెంట్ కిందకి తీసుకురాలేకపోయింది. కానీ ఒక చావు, ఒక మరణం కదిలించేస్తుందండి. ఏమంటే శత్రువు కూడా దేనికి వస్తాడు చెప్పండి? కనీసం చచ్చిపోతే చావుకు వస్తాడా, పెళ్ళికి వస్తాడా చెప్పండి? శత్రువు కూడా. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారండి. ఆడి పెళ్ళికి ఈడేళ్ళడు, ఈడి కూతురు పెళ్ళికి ఆడేళ్ళడు. కానీ నాన్న చచ్చిపోయాడు, నాన్న సమాధి పెట్టిలో ఉన్నాడు, నాన్నని అంత్యక్రియలు చేయబోతున్నారు. అప్పటిదాకా పలకని తమ్ముడు కూడా ఏమొస్తాడు, వస్తాడు. మాటలు అప్పటిదాకా ఉండవు, కానీ ఒక మాట పలుకుతాడు. ఏరా ఎలా జరిగిందిరా, ఎప్పుడు జరిగింది, ఒక మాట చెప్పలేదా? మాట కలుస్తుంది, అడుగు కలుస్తుంది. అప్పటిదాకా వేరువేరుగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఏడుస్తారు, ఒకటిగా కౌగిలించుకుంటారు. అప్పటిదాకా వేరువేరు ఉన్న వాళ్ళు ఒక భుజం మీద ఇటువైపు, అతనేమో ఇంకో భుజం మీద అటువైపు పెట్టుకొని ఒక తండ్రిని మోస్తారు, ఒక దగ్గరికి వెళ్తారు, ఒక సమాధి దగ్గర నిలబడతారు. శుభకార్యం కలపలేకపోయింది, కానీ ఏ కార్యం కలపగలదు? ఒక చావు కలపగలదు, ఒక టెంట్ కిందకి తీసుకురాగలదు. శత్రువుల్ని కూడా టెంట్ కిందకి తీసుకురాగలిగింది ఎవరండి? చావే కదండి. శత్రువులు చచ్చిపోయినా కానీ ఏం చెప్తామండి మనం? శత్రువులు చచ్చిపోయినా సరే ఆ సమాధి దగ్గరికి వెళ్తాం, అక్కడ మన శత్రుత్వం చూడం. అంటే శత్రువులనైనా, మిత్రువులనైనా, కొడుకులనైనా, కూతురులనైనా, దేశ విదేశాల్లో చెదిరిపోయిన వాళ్ళనైనా, కర్ణ కఠినాత్ములనైనా ఒక దగ్గరికి తీసుకురాగలిగిన సత్తా దేనికి ఉంది? ఒక మరణంకు ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గొర్రెలన్నిటినీ ఒక దగ్గరికి తీసుకురావాలనుకుంటే ప్రభు కూడా అనుకున్నాడు, ఆయన వివాహం చేసుకుంటే సాధ్యపడుతుంది, ఆయన మరణించాలి, ఆయన దారుణంగా ఈ లోకంలో మరణించాలి. అలా తమ కాపరి మరణించినప్పుడు కదా గొర్రెలన్నీ ఒక దగ్గరికి వచ్చి ఏడుస్తాయి. అది దేవుడి ప్రణాళిక. దేవుడు అందుకనే యేసును మన కోసం రిక్తుడిగా చేశాడట. ఎలా చేశాడు? రిక్తుడు. అపోస్తల కార్యముల గ్రంథం, అదే ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవగలరా? ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తుడిగా అంటే రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమని రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమీ లేనుడు అన్న మీకు చెప్పాడు కదా విజయరావు అన్న. ఏమీ లేదు ఆయనకంటూ. ఆయన పుట్టింది ఆయన ఇంట్లో కాదు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడో దారి మధ్యలో. ఆయన చచ్చిపోయింది ఆయన కోసం తొలిపించుకున్న సమాధిలో కాదు, ఎవరో అర్మితే యోసేపు సమాధి. అంతేకాదు, చివరికి ఆయనకి తొడిగిన బట్ట ఆయనది కాదు, ఆయన బ్రతికిన జీవనం ఆయనది కాదు. ఇందాక అన్న మీకు జ్ఞాపకం చేశాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు. పుట్టినప్పుడే స్థలం లేదంట కాదు, పుట్టినప్పుడే కాదట, పెరుగుతున్నప్పుడు కూడా స్థలం లేదట ఆయనకి. చివరికి చచ్చిపోయినప్పుడు కూడా సమాధులేక ఎవడు పెట్టుకోవాలా? ఎవరిదో సమాధి, ఎవరిదో ఎక్కడో. ఆయన జీవితంలో ఏది తనకంటూ తాను ఏమి సంపాదించుకోలేదు, రిక్తుడిగా బతికాడట ఈ లోకంలో ఆయన. అదే అంటాడు, తనను తాను చదవడం రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందేంతగా, అనగా శిలువ మరణం, అది కూడా శిలువ మరణం పొందేంతగా విధేయత అండి. యేసు ఈ లోకానికి ఏం నేర్పించడానికి వచ్చాడో తెలుసా? ఒకని అవిధేయత వలన, చదువుకున్నాం మనం రోమల పత్రికలు ఏమన్నా, ఒకని అవిధేయత వలన లోకములోనికి పాపము ఎలాగున ప్రవేశించనో అటులాగునే ఒకని విధేయత వలన. అంటే ఆదాము ఏమయ్యాడు? అవిధేయుడయ్యాడు. అవిధేయులైన మానవుడికి ఏం నేర్పించాలి? విధేయత. మరి విధేయత నేర్పించాలంటే హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. మరి విధేయత ఎలా నేర్పిస్తాడండి? విధేయత ఎలా నేర్పిస్తాడో హెబ్రీయులకు ఆయన పత్రికను రాస్తున్నాడండి.
చదవండి ఒకసారి మీరు అందరూ కూడా. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 5వ అధ్యాయము